నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్. చూడండి, మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే నిన్న వచ్చినాం కదా. సంతోష్ అయితే తొందర లేచిండు. ఏనుకోవాలి చేనుకోవాలనా? చూడండి, వాళ్ళ నాన్న అయితే పొద్దున్నే 6:30కే పోయిండు. ఎందుకంటే స్కూల్ దగ్గరికి పోవాలి కదా, డ్యూటీ ఉంటుంది కదా. తనైతే పోయిండు. ఇంకా సంతోష్ ఏమో చేను కోదాము అంటున్నాడు. కాదమ్మా, చల్లగా ఉంది కదా వాతావరణము. పోవాలనా? ఏం చేస్తావాడు పోయి? ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు. చేనుకో ఏం చేస్తావు నువ్వు? తిరిగొద్దామా? ఆడుకుంటావా? ఎందుకంటే రోజు ఇంటి దగ్గరనే ఉంటాడు కదా, పోదాము అని అంటున్నాడు. మా సార్ కూడా చెప్పిండు, మధ్యాహ్నం అన్నా సాయంత్రం అన్నా రాండి, మంచిగా అన్ని అక్కడిక్కడ చూపించుకొని అని చెప్పిండు. సరే చూడాలి. మళ్ళీ ఇప్పుడైతే మంచు అయితే నిండా ఉంది, ఇక్కడ చాలా ఉంది, చలి కూడా చాలా ఉంది. సంతోష్ స్వెటర్ కూడా మర్చిపోయినాము కదా, అందుకే దుప్పటి కప్పుకొని కూర్చున్నాడు. నిండా లేచిందాడు. అసలు ఇంటి దగ్గర 8:30, 9 అయినా కూడా లేవకుండే, ఇప్పుడేమో 6 గంటలకే లేచిండు. ఇక లేచి కూర్చున్నాడు. ఎందుకంటే మా అమ్మ పని చేస్తుంది కదా బయట కూడా. అంటే కొత్తగా అనిపించింది కదా, ఒక వేరే దగ్గర ఉన్న అనే ఫీలింగ్ వచ్చింది కదా. ఇంటి దగ్గరనేమో ఎంత లేపినా కూడా లేవాడు. నీళ్ళు పోస్తే లేస్తాడు, మరి నీళ్ళు పోస్తే అట్లా మమ్మల్ని బెదిరించుకుంటా వస్తాడు. దొంగ ఈరోజేమో తొందరగా లేచిండు కదా. వీళ్ళు అమ్మమ్మ ఇక్కడే అమ్మమ్మ నీళ్ళు, అమ్మమ్మ నీళ్ళు, అమ్మమ్మ నీళ్ళు. నువ్వైతే మళ్ళీ చేయనుకోదాం అమ్మమ్మ నీళ్ళు, అన్నీ అమ్మమ్మ నీళ్ళు పిలు, తొందరగా పోదాం. మళ్ళా పిలు పిలు, ఏడు చూడు. అమ్మమ్మ అమ్మమ్మ, తాత నీళ్ళు, తాత నీళ్ళు. నేనైతే రానబ్బా, చేనికి రాను, ఏం రాను, నీ ఇష్టం. మీరు పోండి, నువ్వు అన్నావు. నాకు చలి పెడుతుందిరా, రావాలనా? చూడండి, చేనికి పోవాలంటే తిరగాలంటే ఎంత ఇష్టం సంతోష్కి కదా. ఇష్టమా నీకు? ఎంత ఇష్టమా? ఎంత ఇష్టమా? ఎంత ఇష్టమా? ఎంత ఇష్టం? ఏం లేదు, ఇప్పుడు మనం స్నానం చేసుకొని తిని ఊరుకోవాలి. మనం ఊరుకోవాలి. పోవద్దా? ఎన్ని రోజులు ఉందా మనం ఇక్కడ? ఎన్ని రోజులు ఉండాలి? అక్కడ చేను అంటే అక్కడ ఉందన్నట్లు, ఇట్లా నుంచి ఇట్లా పోతాము. అందుకే చేను పోదాము అంటున్నాడు. తాత ఫోన్ వస్తుందా? అమ్మమ్మ వీళ్ళు, అమ్మమ్మ వీళ్ళు బయట ఉంది. తాత అనుకున్నాడు, ఫోన్ వస్తుందని చెప్పు. అన్నాక చెప్పు, అమ్మమ్మ వీళ్ళు మనం చెప్పు. చెప్పవా? వాళ్ళు కనిపిస్తలేదు అందుకే పిలుస్తలేవా? సరే సరే నాన్న, వాళ్ళ ఇష్టం లే, మళ్ళీ వాళ్ళ ఇష్టం. నేను ఇస్తున్నా ఫోన్ ఇస్తున్నా, ఆగిస్తాగు. ఏముంది రా చేతికాడ ఇప్పుడు? బుడ్డెలాంటి అయినా 15 రోజులు అయితే అయితాయా? 15 రోజులు అయితే అయితాయంట. చూడ, నేను వద్దంటున్నాను, దొబ్బేస్తున్నాడు. ఎండ లేదు, ఏం లేదు, వాతావరణం ఏమో సరిగా ఉంది. అమ్మో, ఇట్లా నీకు తెలుసా అప్పుడే నీకేది? అమ్మా, తింటావా బుడ్డలు? తింటావా? తీసుకోవాలా మనం? తీసుకోవాలా? ఇప్పుడేమో ఎండ డబ్బులు వెళ్తే పోదాం లేదు, సరేనా? ఎండ వెళ్తలేదు, ఎండ వెళ్తే పోదాము. కొంచెం సేపు అయినాక పోదాం, చూద్దాం. అదే మోడం పడ్డదనే వద్దంటే వాడేమో పోదాం పోదాం అంటున్నాడు. నేను కాదు వాడు. పోవాలంటే పుట్టే కాలేదన్నా, పల్లెలు ఇంకా కాలేదండి, కాలేదంటున్నాను. ఇంకా 15 రోజులు అయినాక అయితే ఫోన్ చేయండి, అయినా సంతోషానికి ఫోన్ చేయి, వస్తాము సరేనా? అప్పుడు వచ్చి పుట్ట తీద్దాం, సరేనా? ఇప్పుడు ఎండ కూడా లేదు కదా. సరే పోదాం, కొద్దిసేపు ఎండ వెళ్తే పోదాం. ఎండ వెళ్తే పోదాము. ఎండ వెళ్ళకుంటే ఇంటికి పోదాం, సరేనా? ఎండ వెళ్ళకుంటే ఇంటికి పోదాం, సరేనా? సరేనా? మంచిదా చెప్తే వింటావు కదా నువ్వు. వినావా? వినాలన్నా అట్లా చేసేట్లేదు.
అబ్బా ఎప్పుడు పోవాలరా నాయన ట్రైన్కి ఎప్పుడు పోవాలో ఇంటికి ఎప్పుడు పోవాలో మంచి కాదు చూడండి మా నాన్న టవాలు కట్టుకున్నాడు కదా నెత్తికి. సంతోష్ నాకు కూడా కట్టమంటున్నాడు. చలి పెడుతుందని కట్టించుకుంటున్నావు నాన్న నువ్వు? సంతోష్కి ఇష్టం ఇట్లా కట్టించుకోవడము, తాత కడితే కూడా ఇష్టము. అబ్బా భలే మంచిగా కూర్చున్నావు నాన్న, కట్టించుకుంటున్నావు. సూపర్. తాత ఎట్లా కట్టుకున్నాడో నీకు కూడా అట్లనే కట్టిండు. చూడండి సంతోష్ ఎట్లా తయారయ్యిండు. ఎవరు కట్టిందా నీకు అది? ఎవరు కట్టిండ్రు? నీకు తాత ఇష్టమా అమ్మమ్మ ఇష్టమా? తాత ఇష్టం లేదా? నీకు టవాల్ మంచిగా కట్టిండు కదా నాన్న. చెప్పు ఇప్పుడు కరెక్ట్ చెప్పు, ఎవరు ఇష్టం నీకు? చెప్పు, తాత అని చెప్పాలి. ఎవరు తొలుకోదా నిన్ను చేనికి? ఏమున్నాయేమో చేనికాడ ఏమున్నాయి? ఆవులు ఉండే నాన్న, పోయినాయి. ఇప్పుడు వాళ్ళకి చాతన అయితే లేదు కదా, తీసేసిండ్రు కదా. మరి మీకు చాతన అయినప్పుడు చేసిండ్రు అన్న, మీకు ఇంకా చాతన అవుతుందా మళ్ళా? కాలు దెబ్బ తాకిందా? కాలుకి దెబ్బ తాకిందంటున్నాము. వేరే వేరే వాళ్ళు అయితేనేమో దెబ్బ తాకిందని అట్లే కూర్చుంటారు, కానీ మా నాన్నకు దెబ్బ తాకినా అట్లనే పనికి పోతుంటాడు, సేమ్ పని చేస్తూ ఉంటాడు. ఇంత ఏజ్ వచ్చినా కూడా చూడండి దెబ్బ తాకిందంట చూపిస్తున్నాడు. నువ్వు గోరు ఎగిరిపోయినా కూడా ఉండవు ఇంటికాడ, మళ్ళీ సేనుకోతూనే ఉంటావు. సంతోష్ అయితే రెడీ అయి కూర్చున్నాడు. ఏడుకోని ఇంకేనో మళ్ళా ఏడుకోతావమ్మా. సేను పట్టిండు, చూడాలి మళ్ళా ఎండ వెళ్తుందా వెళ్ళదా. చూడండి మిరపకాయలు టమాటాలు. మా చేను పక్కనే తోట ఉంది ఒకటి. ఇక లోకేష్ పోయి తెంపుకొచ్చిండు. మా నాన్న చెప్పిండు అడుగు ఆమె తెంపిస్తుంది అంటే తెంపించింది. నేను మిరపకాయలు ఇంత ఫ్రెష్గా ఉన్నాయి, ఇప్పుడే తెంపుకొచ్చి మంచి పప్పు చేసుకుంటే. నేను కూడా తోటలు ఇట్లా తెంపుతా కదా, టమాటాలు కానీ మిరపకాయలు కానీ. రెండు ఊర్లలో ఉంటే ఇట్లా ఉంటుంది, మనం సిటీలో అయితే దొరకదు కదా. ఫ్రెష్గా ఉన్నాయి. ఏం చేస్తున్నావా? పప్పు చేస్తున్నావా? ఈరోజు మండే కదా, మాకు నాన్ వెజ్ ఇట్లా ఏం నడవదు, గుడ్డు కూడా తిన్నాము. పప్పు తింటావా నాన్న? రాత్రి లేకపోయాడండి మిరపకాయ బజ్జీలు వేసుకుంటుంది. బాగున్నాయి మిరపకాయలు ఇట్లా కదా అండి, మిరపకాయ బజ్జీలు బాగున్నాయి కదా ఇట్లా ఇట్లా వేస్తే. తింటావా నువ్వు? ఏం చూస్తున్నావురా? ఏం చూస్తున్నావు? ఇట్లా చూస్తున్నావు, ఏమవుతా చూస్తున్నావు, ఏం చూస్తున్నావు ఏమో కదా. పప్పు చేస్తుంది, తిందు, అన్నం తిందు. ఏంది ఏంది ఏంది? సరే సరే సరే. తాత ఎడుకోండి, తాత ఎడుకోండు. ఏంటి చేను తొలగిపోతున్నాడు, ఎక్కడ పోయాడు? టైం ఎంత అవుతుందమ్మా? టైం చూడు, మళ్ళీ మనకు టైం అవుతుంది ఊరుకోవాలి. ఎండ అయితే కొంచెం వస్తుంది, మరి కొంచెం సేపు ఇలా సేమ్ పోయొచ్చి పోదాం, సరేనా? చెప్పమ్మ మీకు కొంచెం సేపు పోయొచ్చి నేను పోదాం. ఏమొద్దు ఏమొద్దు, అన్నం తినేసి పోదాం. చేనుకొని ఇంకెళ్ళేస్తున్నా. చేనుకోనికేనా అమ్మ? కొంచెం సేపు ఆవు, చేనుకోదాం. స్నానం చేసుకొని చేనుకోదాం, సరేనా? స్నానం చేసి అన్నం తిని చేనుకోదాం. చూడండి సంతోష్ చేనుకోదాం అన్నాడు కదా, ఏం పని లేదు చేను కదా. కానీ చూడండి మా నాయన అందరం అయితే వచ్చినాము. పొద్దున వచ్చి చేనుకి మొత్తం నీళ్లు పెట్టిండంట. నీళ్లు పెట్టి మళ్ళీ ఇంటికి వచ్చిండు. తాత చూడండి పల్లెలు అయితే ఇట్లా అయినాయి, ఇంకా కాలేదు, ఇంకో 15-20 రోజులు పడుతుంది. ఎవరు వచ్చారమ్మా? తాత వచ్చిందా? ఏడికైనా అడుగు దాని
నువ్వు వీక్తావా పల్లి వీక్తావా నువ్వు వీక్తావా వస్తావా నీకు వీకనికి ఎన్ని రోజులు కావాలా ఇంకేది ఇంకెన్ని రోజులు కావాలి గట్టిగా నీకు 15 రోజులు కావాలనా ఎక్కువ పట్టలేవు తక్కువ తక్కువ పట్టినాయి నయమేనా చూడండి ఊరుకోండి అన్న ఏ తాత ఆడుకుంటాను చూడండి వద్దు అన్న వంపొద్దే 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 ఇప్పుడే వచ్చినాం మేము మళ్ళీ పోయి ఇక రా రా అంటున్నాడు మళ్ళీ వచ్చి తొలికొచ్చిండు ఇంకా కొంచెం సేపు ఇట్లా చూపించుకొని పోదామని వచ్చినాం అమ్మ వండుకున్నది వండుకొని అని ఇక వచ్చినాం ఇట్లా పోతాం ఇక మేము ఊరికి పోతాం ఇక ఇంకా చీకటి అవుతుంది మళ్ళా పట్టుకు ఇట్లా పట్టుకో పెన్సు చూపి పెన్సు చూపి ఒకటి వీక్ సంతోష్ కూడా వస్తుంది వీకడంట మట్టి అంటే ఈరోజే నీళ్ళు కట్టిండు కదా బురద బురద ఉంది అందుకోసం ముట్టుకోడంట బాగా చెప్పేసి బాగా చెప్పేసి నిన్న మొన్న కూడా కట్టినావా పచ్చిగా ఉంది కదా మధ్యలో మధ్యలో బెబ్బర్లు వేస్తుంటారు బెబ్బర్లు వేయలేదు ఈసారి మేము లేము మేము అక్కడ సించేట్లో మేము ఉన్నాము చచ్చిండు పోసిండు మధ్యలో మధ్యలో బెబ్బర్లు పెసర్లు వేస్తారు అవి కూడా అవుతాయి మళ్ళీ పల్లీలు కూడా అవుతాయి అన్నట్లు బెబ్బేరు ఒక అర్ధకి తెచ్చి పోసింటే సంచి సంసామలేదు రాకపోయినా పోసిండు పోసిండు పోయిండు తాతనా మళ్ళీ పల్లి వీకేటప్పుడు వస్తాము సరేనా మళ్ళీ పల్లి వీక్తే అప్పుడు చెప్పు తాత చెప్పు మళ్ళీ వస్తాం అప్పుడు చెప్పు అప్పుడు వస్తాం మళ్ళా తాతాను నాన్నకు కొంచెం చెవులు వినిపించవు అందుకోసమని సంతోష్ పిలుస్తుంటే కూడా వినిపిస్తలేదు జరా కదా ఏందనా ఏంది ఇంకా సాయంత్రం అవుతుందండి ఇంకైతే వెళ్తున్నాం మేము పోతాం ఇక పోదామా నా ఊరికి పోదామా ఇక చెప్పలేదని నేను పోదాం నన్ను ఇంకా చీకటి అయితే గాలి పెడుతుంది మళ్ళా చల్లగా మళ్ళీ ఎప్పుడు వస్తాం ఎప్పుడు వస్తాం అమ్మని రమ్మని చెప్పు చెప్పు తాత నువ్వు రానని చెప్పు మంచి కాలు మంచి సరే సరే నేనేం అంటలేదు నాన్న నువ్వే మంచిగా పెట్టలేవు నీకు చిన్నవేనే మా చెప్పులు కూడా అమ్మమ్మ కంటే ఇస్తావు ఇవి ఇస్తావా నువ్వు కొత్త తెచ్చుకుంది వాళ్ళు ఏదో అట్లా చేస్తావా చూడండి సంతోష్ ఎట్లా చేస్తాడు నువ్వు కాలు కరెక్ట్ పెట్టాలి కదా అన్ని నేనే చూడాలంటే ఎట్లా చెప్పు నువ్వు వేసుకోవాలి చెప్పులు నీ చెప్పులు నువ్వు వేసుకోవాలి పోదామా ఇంకా పోదామా కొంచెం కలమాకు తెలిపిస్తుండు మనతో ఉంది కానీ కొంచెం అది ముదిరినట్లు అయింది అది రాలేదు ఈయన కూడా అట్లనే అయింది కానీ చూడండి కలమాకు నేనే పెట్టిన చెట్టు పెద్దగా ఉండే ఇంత లాంగ్ ఉండే మొత్తం కొట్టేసిండ్రు కొట్టేస్తే మొత్తం చిగుర్లు వచ్చింది చూడండి అంటే ఈ టైంలో ఇట్లే ఉంటాయి అందరింటి కాడ ఇట్లే ఉంటుంది మొత్తం తీసేయాలి తీసేస్తే మంచి ఎగురు వస్తుంది అన్నట్లు కొంచెం అయితే తెంపుకున్నాను నా దగ్గర కూడా ఉంది కానీ కొంచెం అమ్మ వాళ్ళతో తీసుకుంటే బాగుంటుంది కదా అని తీసుకుంటున్నా కానీ తెచ్చిన మా బజార్ మంది పోతున్నాడు అదే పోతుంది అయిపోయింది అందుకే అవుతున్నా బ్యాగ్ తీసుకురా బ్యాగ్ చెప్తా చాలా బ్యాగ్ పడుతున్నట్టు
తెలుసు బాగా